అందరికీ నమస్తే. నేను కొమరల్ శ్రీనివాస్, శ్రీ కమల ఆర్ట్స్. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ధనాల కోట మైసమ్మ తల్లి గుడి లోపల చెత్త అంటే రాలిన ఆకులు, విసిరినటువంటి ప్లాస్టిక్ డబ్బాలు, ప్లాస్టిక్ కవర్లు, సో వాటన్నిటిని కూడా ఈరోజు మనం శుభ్రం చేస్తున్నాం. సో ఈ కార్యక్రమంలో నాతో పాటుగా పాల్పంచుకున్నది మిస్టర్ కమల్ కుమార్. కమల్, చెప్పు, నీకు ఎట్లా అనిపిస్తుంది? చెత్త చాలా ఉందని కాల్ చేస్తున్నాం. సో నిన్న మనం అమ్మవారికి కొత్త బండలు వేసినాం కదా, అది ఎట్లా అనిపించింది నీకు? అది కూడా చాలా బాగా అనిపిస్తుంది. నిన్న నీకు ఈ గుడిలో ఒక విచిత్రమైన అనుభవం జరిగిందా, ఒకసారి చెప్పగలుగుతావా మా ప్రేక్షకులకు? ఆ అనుభవం ఏందనేది. నిన్న అమ్మవారు స్వయంగా వచ్చి నాతో వచ్చి మాట్లాడింది, బిర్యానీ ఎందుకు తిన్నావు, ఎందుకు వచ్చినావు అని. అంటే నువ్వు నిన్న ఏ బిర్యానీ తిన్నావు? చికెన్ బిర్యానీ తిని గుడి లోపలికి వచ్చినాక అమ్మవారు చికెన్ బిర్యానీ తిని వస్తున్నావు, బయటకు పోవాలి. ఏం రా అన్నదా, లేకపోతే బెదిరించిందా, లేకపోతే జస్ట్ అడిగిందా? బెదిరించింది అంతే. అంటే ఇక్కడ అమ్మవారికి చికెన్ మటన్ అనేవి ఏం నచ్చవు అనేది నీకు అనుభవం అయింది నీ విషయంలో, అంతేనా? అంతే. ఎస్, ఓకే. ఒక్కసారి ఏ మెట్లు నిన్న మనం వేసిన బండలు అవి. జై జగన్మాత. ఈ సంచి ఏందనుకుంటారా, ఇందులోనే మొత్తం అమ్మవారికి సంబంధించినటువంటి పూజ వస్తువులు అన్నీ ఇలానే ఉంటాయి. మీ అందరికీ ఆ జగన్మాత యొక్క కృపా కటాక్షాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను కొమరల్ శ్రీనివాస్, శ్రీ కమల ఆర్ట్స్. జై జగన్మాత. ధనాల కోట మైసమ్మ తల్లి ఆలయము ఎప్పుడు కూడా విశ్వశాంతి కళ్యాణం అనేటువంటి ఒక మహా సంకల్పంతో నడుస్తున్నటువంటి ఆలయం ఇది.